హాయ్ అందరికీ. ఈరోజైతే మష్రూమ్ బిర్యానీ చూపిస్తాను చూసేయండి. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని గరం మసాలా ఐటమ్స్ ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసేసాను. ఇక్కడ 2 పచ్చిమిర్చీలు కూడా మధ్యలో చీలికలు పెట్టుకొని అయితే యాడ్ చేసేసాను. కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా ఏవైనా మంచి మంచి కుకింగ్ ఐటమ్స్ కావాలంటే కామెంట్ చేయండి. కుక్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ 2 ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. మష్రూమ్ బిర్యానీ చాలా టేస్ట్గా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇక్కడ అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాను. ఇక టమోటాలు అయితే చాలానే పడుతుంది మష్రూమ్ బిర్యానీలో. బాగా ఎర్రగా పండిపోయిన టమోటాలను అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా కనపడుతుంది. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత మటర్ కూడా యాడ్ చేశాను. ఇక్కడైతే మష్రూమ్ బిర్యానీలో మటర్ యాడ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బాగా వేగిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా పచ్చివాసన పోయేంతవరకు మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇవి బాగా ఇట్లా కుక్ అవుతున్నాయి చూడండి. ఇక్కడైతే ఆయిల్ అయితే చూడండి పైన అయితే తేలుతుంది. మనకు అర్థమైపోతుంది బాగా వేగింది అనేసి. ఇక్కడ మష్రూమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసేస్తున్నాను. మష్రూమ్ అయితే లాస్ట్లో వేసుకోండి. మష్రూమ్ అయితే తొందరగా వేగిపోతుంది కదా, అందుకనేసి లాస్ట్లో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన మష్రూమ్ కూడా వేగిపోతుంది. మష్రూమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ అయితే చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇక్కడ మూత పెట్టి 5 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందాము. ఇక్కడ 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలా వేయడం వల్ల ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీ తిన్నంత టేస్ట్గా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రైస్ని అయితే 2 కప్పులు రైస్ తీసుకొని ముందుగా కడిగేసి ఉంచేసాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను. ఇక్కడ 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. తొందరగా అయిపోతుందనేసి కెటిల్లో పెట్టేసి బాయిల్ అయితే చేసేసాను ముందుగానే వాటరు. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇట్లా ఎసురు ఉడికేటప్పుడు కొత్తిమీర వేయడం వల్ల దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ బియ్యం కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ బియ్యం యాడ్ చేసిన తర్వాత బియ్యాన్ని అయితే ఎక్కువగా కదపకండి, లైట్గా పైన కలపండి. లేకపోతే మన బియ్యం అయితే విరిగిపోతాయి, అన్నం పొడి పొడిగా అయితే రాదు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. అది ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత సిమ్లో పెట్టి పైన కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనము. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దమ్ కొదిలితే సరిపోతుంది. మన మష్రూమ్ బిర్యానీ అయితే తయారైతే అయిపోతుంది. ఎంత పొడి పొడిగా అయితే ఉండాదో చూడండి. ఇక్కడ లాస్ట్లో అయితే కొద్దిగా నిమ్మపండును కూడా పిండేసుకుందాము. లాస్ట్లో యాడ్ చేసుకోండి నిమ్మకాయనైతే. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే పక్కనైతే ఉంచేస్తాను. సరిపోతుంది. చూడండి మన మష్రూమ్ బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో. దీని కాంబినేషన్గా నేను పెరుగు పచ్చడి అయితే చేశాను. ఏ కర్రీ కూడా అవసరం లేదు, అంత టేస్ట్గా ఉంటుంది మన మష్రూమ్ బిర్యానీ. నా స్టైల్లో పెరుగు పచ్చడి అయితే చూపిస్తాను చూసేయండి. ఇక్కడ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగుని కూడా కొంచెం బాగా ఇట్లా గడ్డలు లేకుండా బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ క్యారెట్ తురుముని, కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఆనియన్ని కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ తురుము కూడా చాలా బాగుంటుంది కచంబర్లో, ఒకసారి ట్రై చేయండి. ఏ బిర్యానీలోకైనా ఇలా కచంబర్ చాలా అంటే చాలా బాగుంటుంది.
మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.